షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హతకు గాని వయసుకు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాంగర్కి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ, అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు, చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధిలేదు. మీలో ఎవరు ముమ్మారు విశ్వప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అంత్యం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు ఇంకనూ ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన నీకు తెలియని ఆంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. కోటి నదులందు మునిగిన మేటి ఫలము, భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమారా, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననునికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాదం. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేక్షం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఓం
बहुमाशतिलायै बहुहिरण्यायै बहुहस्तिकायै बहुदातपूरुषायै विधिमत्यै पुष्टिमत्यै बहुराजस्पोषायै राजास्तु. లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననునకు దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని, ఏ శుభకార్యముల యందు గాని గణపతినే మొట్టమొదట పూజించాలని శాసించుతుంది. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి సర్వగణాధిపతివై, సర్వశక్తి సమన్వితుడవై శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ గావించు. 16 రూపములతో షోడశ గణపతివై 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యోస్తు. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో నమః. ఆ పనికి మారిన దేవతలందరూ చేరి గజాననునికి పట్టం కట్టారట. అన్ని లోకాలను కాపాడుతానని ఆ అర్భకుడు అభయమిచ్చారట. అప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయాలను కట్టించి పూజలు చేస్తున్నారట. యజ్ఞయాగాదుల్లో అతనికి అగ్రాసనాధిపత్యం ఇస్తున్నారట. కుడుములు ఉండ్రాళ్ళు పొట్ట నిండా పెట్టి మరి కొలుస్తున్నారట దేవరా. ఆ కొలువు ఎంతకాలం నిలుస్తుందో మేము చూస్తాం. ఆ గణపతి వ్యర్థుడని, అసమర్థుడని నిరూపిస్తాం. సురగరుడోరగ యక్ష కిన్నెర కింపురుష గంధర్వాదులందరినీ ప్రశ్నలు కావిస్తాం. మానవకుల శిలాలను మెచ్చగలుగుతాం. ఆ గణపతి వచ్చి ఎలా కాపాడుతాడో, ఇచ్చిన మాట కట్టిన పట్టం ఎలా నిలబెట్టుకుంటాడో చూస్తాం. ఏయ్! పదండి. ఇది మా ఆంతరంగిక సమావేశం. అతివలు రాకూడదని తెలియదా? తెలుసు ప్రభు, కానీ రావాల్సి వచ్చింది. రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగిగా నా ధర్మం కాదా ప్రభు? నా మాట విని వినాయకులు వారితో వైరం పెట్టుకోగలరు. అది మనకు శ్రేయస్కరం కాదు. బెదిరిస్తున్నావా? లేదు ప్రభు, అర్థిస్తున్నాను. మా శక్తిని శంకిస్తున్నావా? దైవ బలం ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నాను. స్వామి, శివ కుటుంబంతో శత్రుత్వం మానుకోండి. అసంభవం. ఈ వైరం మా వ్యక్తిగతమైనది కాదు. ఇది మా దానవకుల ప్రతిష్టకు, అసుర జాతి చరిత్రకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రమేయం కలిగించుకో. కాదు ప్రభు, ఇది నా పసుపు కుంకుమలకు, నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య. పవిత్రమైన నా మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడానికి, నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. మీ పాదాలంటే వేడుకుంటున్నాను. మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ప్రభు. ప్రియమాత, మా ప్రయత్నానికి అడ్డు తగిలి మా ఆగ్రహానికి గురికాదు. రామరాలకించండి. ఈ దీనురాలి అభ్యర్థన మన్నించరా? మీ ఇల్లాలి కోరిక తీర్చరా? ఈ విషయం తప్ప ఇంకేది కోరుకున్నా తీరుస్తాం. ప్రభు, ఎట్టి పరిస్థితిలోనూ బలవంతంగా ఏ స్త్రీశీలాన్ని అపహరించాలని వాగ్దానం చేయండి. నీ కోరిక మన్నిస్తున్నా. ప్రియంవత, స్త్రీవైనందుకు స్త్రీజన పక్షపాతం బాగా చూపించుకున్నావు. పక్షపాతం కాదు ప్రభు, చరిత్ర చెప్పిన గుణపాఠం. గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు. ఆ దుర్గతి నా స్వామికి రాకూడదని నా బాధ. నీ స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియంవద. ఈ మూషికాసురుడు అజేయుడు. భళ, కోటి చంద్రులు ఒక్కసారే ఈ కులంలో ఉదయించారే. అహో అహో దేవరా, చిన్న సస సందేహం. మీరు యక్షిణీ కాంతల గంధర్వ కన్యలా? ఎవరైతేనేమి, పడుసుదనం పరవళ్ళు తొక్కుతున్న పడతీ మణులు. త్వరగా మాంగళ్య ధారణ కానివ్వండి. అదేమిటి ప్రభు, విఘ్నేశ్వర పూజ కాకుండా? విఘ్నేశ్వరుడు లేదు, పూజ లేదు. అవన్నీ తర్వాత. ఆ మూషికుడు వచ్చి పడితే సర్వనాశనం అవుతుంది. ముందు ఆ 3 ముళ్ళు వేయించండి. అలాగే.
రాజా వైశాలికి పెళ్లి చేసి మాకు తగ్గకుండా చేయాలనా? అది అసంభవం. ఇప్పుడే నేను వదిలితే నీ పేరు తొలగిస్తాను. దుష్టుడా, నా మణిమంతుణ్ణి మాయించేశావా? రాక్షసుడమ్మా, ఎంత పని చేశావు? నీ పాపానికి ఫలం అనుభవించావు. అయ్యో, చివరకు నేను భయపడ్డంతా జరిగింది. విఘ్నేశ్వరుని పూజ చేయనందువల్లనే ఈ విఘాతమంతా సంభవించింది స్వామి. వైశాలి, మదవతి, ఇప్పటికైనా మా శక్తి నీకు తెలిసినదా? మనసు మార్చుకొని మరలు పెంచుకొని మాకు వశమవుతావా? మాయావి, నీవు ఏం చేసినా సరే ఈ వైశాలి నీకు దక్కదు. వైశాలి, మనువు జరిగినా జరగకున్నా తను ఉన్నంత వరకు తరుణి తన మనసు ఒక్కరికే ఇస్తుంది. నా హృదయం ఏనాడో మణిమంతునికే అంకితమయ్యింది. ఎటులా ఎటులా మణిమంతుడా? ప్రేమించిన పరతి పరువు కాపాడలేని ఆ భీరువా నీ ప్రియుడు? వాని చేతనే నీ మనసు ఒప్పించి నిన్ను నా చెంతకు రప్పించుకుంటాను. చూడు మణిమంత, నమో శైలరాజసుతనందన, ఆశ్రిత లోక పాలన, గజవదన, కారుణ్య సదన, శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ, సిద్ధి వినాయక గణనాయక, పాహిమాం పాహిమాం పాహిమాం. ప్రభు, ఆ మూషికాసురుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెని చెడబట్టాడు. నా అల్లుడు మణిమంతుని మతిభ్రష్టుని చేశాడు ప్రభు. గజానన, దీన జనావన, మా అపరాధము క్షమించు స్వామి, క్షమించు. నన్ని దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి. విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము. నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి, కొలుచుకుంటాము. ఎవరు నీవు? నందీశ్వరులం. ఎటులా ఎటులా ఆ శ్మశాన సంచారిని ఎక్కించుకు తిరిగే ఎత్తువా? నందీశ్వరుడట, నందీశ్వరుడు. విలములలో తలదాచుకునే ఎలుకలకు ఎద్దుల ఘనత ఏమి తెలుస్తుంది? రాయబారికింత రాలుగాయితనమా? వాచాల రాగానే ప్రభువుల వారికి అభివాదం చెయ్యాలి అని తెలియదా? దూతగా వచ్చిన వారికి ఉచితాసనం ఇవ్వాలని మీకు తెలియదా? ఎద్దులకు ఆసనం వేసే ఆచారం మాకు లేదు. ఎలుకలకు నమస్కరించే అలవాటు మాకు లేదు. నంది, దూతను శిక్షించరాదని ఉపేక్షిస్తుంటే కోతలు మితిమీరుతున్నాయే. వచ్చిన పని మనం చేసుకునే వచ్చిన దానినే పెట్టి. అయితే మా గణేశ్వరుడు పంపిన హెచ్చరిక వినండి. ఓరి మరగర్వ మదాంధకార, మూషికాసుర, నీ దురాగతములు మితిమీరిపోయినవి. సత్వరమే నీ అధీనములోనున్న దేవతలను, దేవకాంతలను, వైశాలి మణిమంతులను విడుదల చేసి మాకు శరణాగతుడు కమ్ము, లేదా యుద్ధంలో నిర్ధించి. ఎంత ఖండకావరము, ఎంత దురహంకారము! ఆ అర్భకుడు అపార బల సంపన్నులమైన మాకు హెచ్చరిక పంపుతాడా? మమ్మలను జయిస్తానని ప్రగల్భాలు పలుకుతాడా? ఆ గజతొండ మండితుడు, ఆ పానకడుపు బలశాలి, ఆ చాట చెవుల పోటుగాడు, ఆ మరుగుజ్జు మన్మధుడు. మూషికాసురా, ఆపు నీ వాచారత్వం. మరొకసారి మా స్వామిని నిందిస్తే నీ నలుగురు వేయి జీవికలు చేస్తాను. ఈ దుండగును బంధించండి.
దేవరా, ఒక చిన్న సందేహము. ఈ నందీశ్వరుడే ఇంత గందరగోళం చేస్తే ఆ గణపతి ఇంకా ఏం చేస్తాడో? చండాసుర, భండాసుర, తక్షణమే మన ధనుజ వీరులను సమాయత్తపరిచి సమరానికి సిద్ధం చేయండి. ఓ మూషికునకెంత గర్వము! షణ్ముఖ, తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి వారినంతము చేయవలె. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే శివగణాలతో పోయి వాని శిరస్సు ఖండించి మీ పాదాలకు సమర్పిస్తాను. తమ్ముడు, ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవాలి. వాడు మా చేతనే హతము కావాలి. గణాధీశ్వర, తమ ఆధ్వర్యంలో మూషులతో రణము చేయుటకు సుర గరుడ యక్ష కిన్నర కింపురుషాదులు తమ తమ సైన్యములతో సిద్ధముగా ఉన్నారు ప్రభు. భృంగేశ్వర, నేరము చేసిన వాడు మూషికుడు. అతడే దండను అనుభవించవలైన. రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము. ఈ రణమున మేము ఉభయులమే బలాబలములు తెలుసుకోవలేను. వైశాలి, నవ్వుల పాలైన జీవితానికి నవ్వులు ఒకటే తక్కువ. చిచి, వైశాలి, మూషికిని వలె నీవును మోసపోయావు. నన్ను ఉన్మాదిగానే భ్రమించావు. నా నటనను అర్థం చేసుకోలేకపోయావు. నటన? అవును వైశాలి, మూషికుడు మహాశక్తివంతుడు. వారిని ఎదిరించి బయటపడట చాలా కష్టం. అందుకే మతి చెలించి వానికి లొంగిపోయిన వారి వలె నటించాను. వారిని నమ్మించాను, నాపై నమ్మకం కలిగించాను. మణిమంతా, నేను వింటున్నది కంటున్నది నిజమేనా? నీ అందం అనుబంధం సాక్షిగా చెప్తున్నాను. నేను చెబుతున్నదంతా నిజమే. నీకు దూరంగా ఉండలేక, నీ వియోగం భరించలేక, నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను. మణిమంతా, వైశాలి, ప్రియా ప్రియా, ఇందులో నీ అపరాధం ఏమీ లేదు. ఆనాడు వినాయకుని పూజ చేయకే మనకిన్ని అనర్థాలు వచ్చాయి. ఈనాటికి ఆ స్వామి దయవల్లని మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు ప్రియా. స్వామిని, ఈ మూషికాసుని బారి నుండి తప్పించుకోవడమా, మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు. ఎంత వంచన, ఎంత మోసం! వైశాలి, ఇప్పుడేమంటావు? నీ అంతటా నీవే మా కవుగుల్లో చిక్కుకొంటివి. ఏతులా ఏతులా. వైశాలి, ఏమా నువ్వు? నీ మతి భ్రమించినదా? కాదురా, ఇప్పుడు నీ మతి చెలించబోతున్నది. ఎత్తులు వేయుట నీ సొత్తు కాదురా, తంత్రములు పన్నుట మాకు తెలియనురా. ఎటుల ఎటుల. ఎంత వంచన! మరి వైశాలి తన ప్రేమితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది. మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా? ఇప్పుడు నిన్ను బంధిస్తా. నీ తరం కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణంలోనే మట్టు పెట్టగలను. కానీ నిన్నిలా ఒంటరిగా చాటుగా చంపటం మా అభిమతం కాదు. ధర్మయుద్ధంలోనే పరిమారుస్తాం, రణరంగంలోనే కలుస్తాం. ఇప్పుడైనా తరుణం మించిపోలేదు. మీ నిర్ణయం మార్చుకుని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోండి. కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని మిత్రునిగా స్వీకరిస్తాడు. ప్రియంవద, ఒక వీరపత్ని పలుకవలసిన పలుకులా ఇవి. కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నడపడమా? వీరునిలా కథన రంగంలో బలాబలాలు తెలుసుకోవలసిన తరుణంలో భీరులా సంధి పేరాడటమా? ఈ మూషికుని కంఠంలో ప్రాణముండగా అది ఒక్కనాటికి జరగ. ఈ యుద్ధం తప్పదు. ప్రియంవద, లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి. మా వంటి వీరునికి ఇంతటి మహదావకాశం మరెప్పుడు లభిస్తుంది? జయాపజయాలు ఎవరివైనా
ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. స్వామి, అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది. ఈ యుద్ధం వల్ల జననాశనం, లోక సంక్షోభం జరుగుతుంది. ప్రభు, నా మాంగళ్యానికి పరీక్ష పెట్టకండి. మీ పట్టుదల విడిచిపెట్టండి. నా ఆవేదన గ్రహించండి. నా మొర ఆలకించండి. నీ మొరలు ఆలకించడానికి, నీ కన్నీళ్లు తొడవటానికి ఉందిగా నువ్వు నమ్ముకున్న ఆ రాతి బొమ్మ. నీ వేదనలు రోదనలు ఆ బొమ్మతోనే విన్నవించుకో. చేతనైతే నీ చిరునవ్వుతో మమ్మల్ని సాగనంపు. అలాగే స్వామి, అలాగే. మీరు ఆదేశించినట్టు ఆ అమ్మతోనే మొరపెట్టుకుంటాను. ఆ తల్లే అందరినీ రక్షిస్తుంది. నా మాంగళ్యాన్ని తప్పక కాపాడుతుంది. ఆ నమ్మకం నాకు పరిపూర్ణంగా ఉంది. స్వామి, ఒక్క క్షణం ఆగండి. ప్రియంవద, ఏమీ ఈ చాదత్వం. అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకమెందులకు? ఆరని అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే హారతులెందుకు? శతకోటి మత్తేఫాల శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చే నీ చిరునవ్వు చాలు. ఎట్లా ఏదో నా సంతృప్తి కోసం కాదనకండి ప్రభు. సరి కానీ అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది. అమ్మా భవానీ, అసురకుల సార్వభౌములకు అభివాదాలు. ఇటులా నిర్భయముగా పోరవలసిన తరుణమున దుర్బలుని వలె అభివాదములు పలుకుచు అంజలి ఘటించుతుంటివా? వైరిజన హృదయ విచ్ఛేదకమకు మా భీకరాకృతిని గాంచి భీతి కలిగినదా, లేక జయముపై ఆశ తొలగినదా? మూర్ఖుడా, సమర సాంప్రదాయమును పాటించి అభివాదములు పలికితమే గాని నిన్ను చూసి భయపడి కాదు. అటులైన ఈ వృథా ప్రసంగమేళ, అనవసర కాలహరణమేళ. రమ్ము, పోరు కానిమ్ము, మా భుజ కండూతిని తీర్చుకోనిమ్ము. రమ్ము. కండకాబరమున కాంతల చెరబట్టి ఏటిల్చినదులకిది ఫలము. తాపసులను బట్టి తాళ్లతోడను గట్టి ఈటిల్చినదులకిది ఫలము. పురయక్ష కిన్నర గరుడోరగాదుల హింసించినందులకిది ఫలము. మాననీయుల దాసి మతి భ్రష్టులను చేసి ఎకిలిల్చినందులకిది ఫలము. బయటి విశ్వ విధ్వంసకులను సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు పులువా. ఇకనైనా మా శక్తి తెలుసుకొమ్ము. పొమ్ము, దిక్కున్న చోటికి పొమ్ము పొమ్ము. ఇప్పుడే నీ చరిత్రను అంతము చేయగలము. అయినను నీకు ఒక అవకాశమునిచ్చుచుంటిమి. ఇంకను చెవ కలిగిన మరల మాతో పూర్ణకు రమ్ము, లేదా బుద్ధి తెచ్చుకుని శరణాగతుడు కమ్ము. పొమ్ము. నమో దానవ కులాచార్య, సకల కళాభౌరేయ, భార్గవ గోత్రోద్భవ, భృగునందన, శుక్రాచార్య, నమో నమ. ఎవరు? ఓహో, మూషిక సార్వభౌముల. ఏమి ఆకస్మిక ఆగమనము? త్రికాల జ్ఞానులు, తమకు తెలియనిదేమున్నది గురుదేవ. ముక్కోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకునికి ధారపోసి
వానిని మాపై పోరున పురికొల్పినారు. అటులనా సకల శక్తి సంపన్నుడవు సమరము సాగించు. అందులకు మీ దీవెన కావాలి. ఇన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చనా? నిష్ఠురోక్తులకు ఇది సమయము కాదు గురుదేవ. ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు, అసురకుల జాతికే ఇది పరీక్ష. మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాభవము మీది కాదు. ఈ జ్ఞానము మీ పూర్వులకుండిన మీ జాతికింత చేటు చేకూరునా? ఆది నుండి మా ఆదేశము పాటించకే అసుర వీరులు ఉసురును కోల్పోయింది. నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం, గురువాక్య పాలనా పరతంత్రులం. గురుదేవ, ఈ సమరానికి మీరే ఆధ్వర్యం వహించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపించండి. బలా, నీకు మా పైగల విశ్వాసానికి సంతసించితిమి. నీకే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపచేస్తాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం మహిషాసురాయై నమః. ఓం చండముండాసురాది సంసేవితాయై నమః. ఓం వైరిబల వితరణాయ స్వాహా. ఓం రక్తబీజాయై నమః. ఓం అనంతరూపధారణాయ స్వాహా. ఓం రం ఠం ఠం లం గం విజయంకురు కురు కురు స్వాహా. విజయీ భవ, విజయీ భవ. మూషికాసుర, ఈ రథాన్ని అధిరోహించి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజో విరాజితుడమై సమరం సాగించు. ధన్యుని స్వామి, ధన్యుని. గురుదేవ, తమ ఆశీర్వాద బలమున ఆ గజాలను త్రుటిలో నిర్దించి అసుర జాతికే విందు చేస్తదా. విజయోస్తు. పరమేశ్వరి, రాజరాజేశ్వరి, కరుణాసాగరి, అజ్ఞానంతో నా భర్త వినాయకుల వారిపై యుద్ధానికి వెళ్ళినారు. శివ కుటుంబంతో వైరం వినాశకరమని, జయప్రదం కాదని ఎంత వాదించినా ఎంత వారించినా వినలేదు. నీ చరణాలే శరణమని నమ్మి నా భవిష్యత్తును నీ అనుగ్రహానికే వదిలిపెట్టాను. నువ్వే నన్ను కాపాడాలి, నా మాంగళ్యాన్ని నాకు దక్కించాలి తల్లి. లేదా నీ పాదాల ముందే అగ్నికి నా తను ఆహుతి చేస్తాను. ఏం చేసినా నీదే భారం. ఓహో, ఇంకా నువ్వు నీ అహంకారం తగ్గలేదా? అర్భక, మేము ఇప్పుడు నూతన బల సముపార్జితులం, సర్వశక్తి సమన్వితులం, అనంత తేజో విరాజితులం. కేశమునీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి వచ్చిన రోష కషాయ నేత్రుడై రుద్రుడు పాశుపతాగ్ని చెందినన్ భీషణ సంగరాంగణ విభీషణుడాఘవ దుర్నిరీక్షుడు ఈ మూషిక చక్రవర్తినుల మోహరమందున గల్వశక్యనే.
కొడత, నీవు నన్ను ఏమీ చేయలేవు. నేను అజేయుడను. గణాధిప, ఈ మూషకుడు శస్త్రాస్త్రముల వల్ల అవధ్యుడు. నీ దంతాన్ని ఆయుధంగా ప్రయోగించిన గాని ఈ మూషకుని విజృంభణము అంతముందదు. జై మాతా. రాజరాజేశ్వర్యై నమః. ఓం శ్రీ రాజ్యలక్ష్మీ నమః. అయిపోయింది. నా ఆశ అడుగంటిపోయింది. నా మాంగళ్యానికి తుది కడియ సమీపించింది. నా పసుపు కుంకుమలకు చేటు వాటిల్లబోతోంది. అమ్మా లోకమాత, ఆశ్రిత పారిజాత, సౌభాగ్య నిర్ణేత. ఏమిటమ్మా ఇది? ఆ దుష్టుడికి నీవే రక్షణ కల్పించావా? భవాని, నీ కుమారుని విజయానికి నువ్వే అంతరాయం కలిగించావా? నీ శక్తిని ఉపసంహరించుకోదేవి. నా శక్తిని ఉపసంహరించి నా భక్తురాలికి అన్యాయం చేయమంటారా? పసుపు కుంకుమలు ప్రసాదించవలసిన నన్నే ఆమె సౌభాగ్యాన్ని తుడిచివేయమంటారా? మూషికుడు దుష్టుడు, లోకకంటకుడు. అతని భార్య మహాసాధ్వి, నా భక్తురాలు. కానీ ఈ పరిస్థితిలో ఆమెకు ఆ వరం ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులెంచుకుని వరాలివ్వడం మనకు మంచిది కాదు. పార్వతి, ఈ మాట ఆనాడు గజాసుని విషయంలో శ్రీవారే అన్నారు. మా మాటలు మాకే అప్పగిస్తున్నావా? భర్త విధానాన్ని అనుసరించడమే కదా భార్య విధి. నీ అభయాస్త్రాన్ని ఉపసంహరించవా? ప్రియంవద సౌభాగ్యానికి చేటు రానివ్వను. పార్వతి, ఆగండి. తల్లి తనయుల శక్తులతో, ఆలుమగల ఆవేశాలతో జగత్తును అల్లకల్లోలం చేయకండి. అమ్మా పరాశక్తి, లోకమాత, వినాయకుడి జన్మకు కారకురాలమైన నీవే ఈ సమస్యను పరిష్కరించాలి. భవాని, నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. వినాయక, నీ దంతాయుధాన్ని నీలో లీనం చేసుకో. మాత, జగన్మాత, రక్షించు తల్లి, రక్షించు. ఈ మూషికుడు పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి మా అనుగ్రహం పొందినాడు. అయినను అంతటితో ఆగక ఆశాపాత పీడితుడై జనని, ఆ హస్తమునందున్నదేమి? అమరత్వమును ప్రసాదించే అమృత పాత్ర. దానిని నాకు ప్రసాదించవా దేవి? వీలు కాదు. కామరూప, కామగమన, మనోవిభ్రమణాది మహాశక్తులెన్నో ఇచ్చాం. వాటిని విశ్వశ్రేయస్సుకు వినియోగించి విజ్ఞతతో జీవించి. అలాగే తల్లి. ద్రోహి, వరాలిచ్చిన తల్లినే వంచన చేస్తావా? అమృతాన్నైతే తాగగలిగావు కాని అమరలోక వాసాన్ని కోల్పోయావు.
ఏ మూషిక రూపంలో మమ్మల్ని మోసం చేశావో అదే మూషిక నామంతో రాక్షసుడివై జీవించు. మాత, దురాశతో నా వినాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. ఈ పాపాత్ముని క్షమించి శాపాన్ని పరిహరించవా తల్లి. విచారించు. ఈ తప్పుకు కారకుడవు నీవైనా కారణం వేరే ఉంది. నీ గురించి సర్వలోకాలకు ఆరాధనీయుడైన ఒక మహనీయుడు ఉద్భవించబోతాడు. ఆ మహాత్ముని వల్ల నీ జన్మము చరితార్థమవుతుంది. ఆ విధంగా ఈ మూషికుడు అమరుడు. వినాయక, నీ పాదంతో ఈ మూషికుణ్ణి అణచి అతనిలోని పాశవిక శక్తుల్ని హరింపచేయము. మూషిక, గజాననుని శరణు వేడి రక్షణ పొందుము. స్వామి, గజవదన, కారుణ్య సదన, పవిత్రమైన మీ పాదస్పర్శతో నాలోని మదాంధతను మట్టుపెట్టు. నా అజ్ఞానహంకారములను అంతరింపచేయు. అశాశ్వతమైన ఈ భోగభాగ్యముల కన్నా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే మీ పాదపద్మముల చెంత ఈ దాసునికి కొంత చోటు ప్రసాదించు స్వామి. మూషికాసురా, పశ్చాత్తాప్తుడవైన నిన్ను క్షమిస్తున్నాం. నేటి నుండి నీవు మాకు వాహనమై మాతో పాటు సర్వజనులకు ఆరాధనీయుడు అవుతావు. అమ్మా, లోకమాత, నా గతి ఏమిటమ్మా? భర్తకు దూరమై నేనెలా బ్రతకగలనమ్మా? ఇంతకంటే శిక్ష వేరే ఉంటుందా తల్లి? ప్రియవద, చింతించకు. నీవు మా వినాయకునికి ఛత్రమై నీ పతి సన్నిధినే ఉంటావు. మహాప్రసాదం తల్లి. గణేశ్వర, త్వమే వాహం, నేనే నీవు, నీవే నేను. నేటి నుండి మాకు నీకు మంత్రతంత్ర యంత్రాది పూజా విధానాలు ఒకే విధంగా జరుగుతాయి. పంచభూతాత్మకమైన పంచముఖాలతో ఉచ్చిష్ట గణపతివై తరతరాలకు జగజగాలకు తొలి ఏలికవై విఘ్నేశ్వరుడుగా పూజింపబడతావు. నీ చరిత్ర శ్రీ వినాయక విజయముగా లోక ప్రసిద్ధమవుతుంది. శుభమస్తు. ఈ మాటలంటున్నది నిజంగా నందీశ్వరులేనా? ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాల ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. మన చక్రధారులచే మీ శిరమును ఖండిస్తునని ప్రతిజ్ఞ చేసినాడు. ప్రాణేశ్వర దేవి, అంతటి అవతార పురుషుడే ఇంత ప్రతిజ్ఞ చేసిన దేవి, దేవి ఓ అశరీరవాణి, ఈ వార్త నిజమా? నేనా శ్రీకృష్ణ పరమాత్మని పరమ భక్తుడని నన్నే చంప ప్రతిజ్ఞ చేశాను. నా అపరాధం ఏమిటి? నే చేసిన పాపం ఏమిటి? ఏమనదవా? నీ గగన విహారములో ఒళ్ళు మరచి నీవు చేసిన నిశ్చీవనం సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుల వారి దోషితపడినది. అంత మహానుభావునికి ఎంత ఘోరాపచారము చేసినాను, మహాపాపిని. మహారాజా, నమ్మలేకున్నాను. ఇది నిజమేనా? అవును గురుదేవ, గగన విహారులకు క్రిందు మీదులు కనిపించవు. ఆ పాపమే నాకు కొట్టినది. ఇంకా నాకు బ్రతుకు లేదు. దేవి, ప్రాణేశ్వర, దేవి, నేను మందభాక్షుడను. ప్రాణేశ్వర, నేను చేసిన నోములు, మీరు చేసిన తపస్సులు ఇలా పరిణమించాయా? ఇంకా మేము ఈ గండం నుండి కాపాడగల రక్షకులు ఎవ్వరూ లేరా? ఇంకెక్కడి రక్షకులు దేవి? అకాల మరణము నా నొసటలు రాసి ఉన్నది. అఖండ మహిమాన్వితుడైన ఆ అవతార పురుషుని ఆగ్రహాల జ్వాలల నుండి భస్మము కాకుండా నన్ను రక్షించగల నాథుడెవడు? మహారాజా,
మీరలా అధైర్యపడకండి. మీకు వరములను గ్రహించిన ఆ బ్రహ్మదేవుడే మిమ్ము కాపాడగలడు. ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళి ఆ భక్తవత్సలునే శరణు కోరండి. ఒక్క బ్రహ్మదేవునే కాదు, ముక్కోటి దేవతలను శరణు కోరుతాను. ఈ అకాల మృత్యు బాధను నేను భరించలేను. ఏ పుణ్యాత్ముడైనా నన్ను రక్షించరా సరే, లేకున్నా ఇదే నా కడసారి వందనం. ప్రాణేశ్వరు, నా రాజ్యానికి, నా భార్యకు, పిల్లలకు ఇక మీరే దిక్కు. దేవి, నేను వెళ్ళి వస్తాను. మనకి కడసారి చూపు. ప్రాణేశ్వరు, అటువంటి మాటలు అనకండి. మీకు శుభం కలుగుతుందని నా విశ్వాసం. ధైర్యంగా వెళ్ళిరండి. నేను 1000 దేవుళ్లకు మొక్కుకుంటాను. రక్షమాం రక్షమాం పరమేష్టి, జగత్కర్తవు, జగద్భర్తవు, సకల జీవుల అదృష్ట సంవిధాతవు, కర్మ విధివి. నా అపరాధమేమి? బుద్ధి తెలిసి నేనే పాపమును చేయలేదు. నేను ఈ అకాల దుర్మరణ బాధ భరించలేను. భక్తవత్సల, నేను మీ భక్తుడను. శ్రీకృష్ణ చక్రధాటి నుండి నన్ను రక్షించండి. మీరే శరణు. గంధర్వ, నిన్ను సంహరింపు ప్రతిజ్ఞ చేసిన ఆ శ్రీకృష్ణుడనగా ఎవరనుకుంటువి? భూభారము తగ్గించుటకై అవతరించిన శ్రీ మహావిష్ణువే. ఆ మహామహుని ప్రతిజ్ఞ మాన్ప నా తరము కాదు. అయిన నా గతి ఏమి విధాత? నిన్ను రక్షించగలవాడు మహేశ్వరుడే. సకల భూతనాథుడు, దయాసముద్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఆ ఆదిశంకరుణ్ణి శరణు కోరు. నీకు తరుణోపాయం లభించగలదు. ఆలస్యం చేయకుము, వెళ్ళుము. నమో నమః. మీ ఆజ్ఞే ఇక నాకు ధైర్యం. పాహిమాం పాహిమాం పార్వతీరమణ, విశ్వనాథ, విశ్వరూప, విశ్వరక్షక, శంకర, భయంకర, శరణు శరణు. గంధర్వ, నీ ఆర్తికి కారణము మాకు తెలియదు. నీకు వచ్చిన భయమేమీ లేదు. లెమ్ము. ఆహా, గంగాధర, ఎంత చల్లని మాట సెలవిచ్చారు. కానీ మా హరిహరులకు భేదము లేదని గుర్తించి బుద్ధిగా వినుము. మాలో ఒకరికి అపచారము చేసినా రెండవ వారికి చేసినట్టే. కనుక ఇక నీకు రక్ష. ఇంకెక్కడి రక్ష మహాదేవా? ఎక్కడేమిటి, శీఘ్రమే వెళ్ళి ఆ శ్రీకృష్ణునే శరణు కోరు. పరమశివ, బ్రహ్మదేవులు తమ చరణములను ఆశ్రయించమన్నారు. తమరు నన్ను మృత్యువుకే ఎదురేగమంటున్నారు. మూఢుడ, సర్వ కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీకృష్ణదేవుని ఔదార్యమునే శంకించి మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం. హరదేవ, ఆగ్రహించకండి. ఇంక మీ హితమే. వగనైనా పగనైనా ప్రహ్లాదాది భక్తులను, రావణాది శత్రువులను తనలో ఐక్యం చేసుకున్నట్టే నన్ను కడతేరుస్తారు. గణించవలసిన నీకు ఈ దీన దశ ఏమిటి? ఎవరు? నారద మునీంద్రుల నా జాలిగాథ విని పరిహసిస్తున్నారా స్వామి? పరిహాసం కాదు గంధర్వరాజా, నీవు దీర్ఘాయుష్మంతుడు. నాకు దీర్ఘాయువు. ఇంకా స్తోత్రాలెందుకు? భయము తీరినదిగా. ఇప్పుడు చెప్పండి, మీరెవరో, మీ భయకారణమేమిటి? నేనా? నేను మణిపురమేలే గంధర్వరాజును. గయుడంటారు. గంధర్వరాజుల మీకు భయకారకులెవరు? ఎవరని చెప్పను, తలచుకుంటేనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. భయము లేదు, చెప్పండి. మహాపచారము జరిగినది. విమానములో ప్రయాణము చేస్తూ పొరపాటున నేను చేసిన నిష్ఠీవనము సూర్య భగవానునికి అర్చమిస్తున్న ఆ దేవదేవుని దోచిటనే పడినది. దేవదేవుడా? ఎవరు? మరెవరో కాదు. నా రాత ఇలా కాలి ఈ దుర్ఘటన సంభవించకపోతే నేను భక్తుడను, వారు వరప్రదాతలు కావలసిన శ్రీకృష్ణ భగవాను. మా అన్నయ్య. అవును తల్లి, వారి ఉగ్రులై నా శిరస్సును ఖండించరని ఘోర ప్రతిజ్ఞ చేసిన ఈ సంగతి తెలిసి పరమేష్టి పరమశివులే నాకు శరణమివ్వలేదు. చివరకు నారదుల వారి ఉపదేశంతో మిమ్మల్ని ఆశ్రయించాను. క్షమించండి. శ్రీకృష్ణునితో వైరం స్వప్నములో కలిగిన సహించలేని దుర్యోగమిది. భరించలేకుండా ఆపద్బాంధవుడు, ప్రాణాతికుడైన మిత్రుడు,
నా ఆరాధ్య దైవము అయిన శ్రీకృష్ణునితోనే ఇలా వైరం కల్పితమైనదా? సుభద్ర నాకన్నా మందభాగ్యుడు. నేనిప్పుడు కర్తవ్యత మూఢుణ్ణయ్యా. క్షమించండి. భయపడకు గంధర్వ, భయపడకు. ఇదియే నా ప్రతిజ్ఞ. ఏ హరిపక్షముంగొని మఘౌద్ధత్యంబునన్ భచ్చినన్ రాణి బంధులు మిత్రులు తుదకు సామ్రాజ్య ప్రభల్ పోయినన్ పోని కృష్ణుడే పోరు తప్పదనని, కృష్ణుడే పోరు తప్పదనని ముల్లోకముల్ సాక్షిగా ఏ నీ ప్రాణము కాచి తీరెద భయం వింకేల వర్జింపుమా. ఆ గయుడు అల్పుడు. ప్రాణరక్షణ కోసం మీరా మీరా అని పరిభ్రమిస్తూ ఆ ప్రయాసలోనే గతాసుడు కాకున్న చాలు. నీ ప్రతిజ్ఞకు భంగం రాదు. విచారించు. నారాయణ నారాయణ. నారద మునీంద్ర సమయానికే వచ్చారు. కూర్చోండి. విజయోస్తు. నారద మునీంద్ర, మీరు త్రిలోక సంచారులు, సర్వజ్ఞులు. మాకు అపచారము చేసిన ఆ గయుని సమాచారము కొంచెమైనను మీకు తెలియకపోదు. ఆహా, తెలియటానికి కొంచెమేమిటి, చాలానే తెలుసు. కానీ నాకు అసలే కలహప్రియ బిరుదు. నేనేదో మిత్రులను ఆహా, అక్రూర మహాశయ. ఇటు మీరు అటు ధర్మరాజు అజాత శత్రువులు. శత్రు శబ్దాన్నైనా సహించరు. నారదా, ముందు ఆ గయుని సమాచారం చెప్పండి. ఏముంది, మీ భీకర ప్రతిజ్ఞ విని ఆ గయుడు బ్రహ్మదేవుని శివదేవుని శరణు కోరాడు. కానీ వారు అతనికి అభయం ఇవ్వలేదు. గోపాలకృష్ణ, నేను చెప్పలేదు, నీకు విరుద్ధంగా ఎవ్వరూ వారికి ఆశ్రయం ఇవ్వరు. అలా అనకండి. అతనికి అభయము లభించినది. ఎక్కడ, ఎవరు వానికి అభయం ఇచ్చినది? ఎవరంటే మీ ప్రియబావగారు అర్జునుడే. మా అర్జునుడేనా? అన్నగారు, అయిన నా ప్రతిజ్ఞ సార్థకమైనట్లే. ఈ పాటికి నిజం తెలిసి గయుని నా వద్దకు పంపుతూ ఉంటాడు. నారాయణ, మీ అన్యోన్యత అటువంటిదే శ్రీకృష్ణ. కానీ గయుని రక్షించి తీరుతానని పార్థుడు పంచభూతముల సాక్షిగా ప్రతిజ్ఞ చేసినాడు. ప్రతిజ్ఞ చేసినాడా? అన్నగారు, నాకు అనుమానంగా ఉంది. అసలు ఈ గయునికి అర్జునుని శరణు వేడాలన్న బుద్ధి ఎలా పుట్టింది? మాకు విరోధం కల్పించటానికి ఎవరో అతనికి ఉపాయం చెప్పి ఉంటారు. నారాయణ నారాయణ. పరిస్థితులు విషమించాయి. గోపాలకృష్ణ, ఆ అర్జునుడు కృతజ్ఞుడు కాకపోతే నీకు విరుద్ధంగా ఆ గయునికి అభయం ఇస్తాడా? ఇంత దుష్టుడని తెలియక నీవు చూపిన అభిమానం పాముకు పాలు పోసి పెంచినట్లే అయినది. బలరామదేవ, శ్రీకృష్ణుల వారు చాలా బాధపడుతున్నట్లున్నది. పోనీ నేను వెళ్ళి ఇక్కడ విచార విషయం అక్కడే చెప్పి. నారదా, ఇటువంటి రాయబారాలకు మీరు నేనునా? ఇప్పుడు మాకు కావలసినది యుద్ధము కాదు, సంధి. నారాయణ. అక్రూరా, మీరు పుణ్యచరిత్రులు. మీ దర్శనముతోనే శత్రుభావాలు అంతరిస్తాయి. మీరు నా మహిమను, అర్జునుని శౌర్య దీక్షను తెలిసినవారు. దృఢ చిత్తులు, చతుర భాషులు. అర్జునునికి నా హితవును చెప్పి గయుని వెంటబెట్టుకుని రండి. మహాభాగ్యం. ఆహాహా, ఈ ఆలోచన దివ్యంగా ఉంది. ఆహా. అన్నయ్య, మీ గుంజాటను నాకు అర్థం కావడం లేదు. మనం గయుని విడిచిపెట్టలేం, శ్రీకృష్ణుని మీద గల భక్తి వినయాలను విడిచిపెట్టలేం. ఇక మన కర్తవ్యం ఈ యుగంలో తేలదు. మహానుభావులారా, మీరు దయామూర్తులు. మీకు ఇలా ధర్మ సంకటం తెచ్చిపెట్టాను. క్షమించి నన్ను రక్షించడమే తమ కర్తవ్యం అనుకుని నన్ను బ్రతికించండి. గంధర్వ, మేము జీవించి ఉండగా నీకు భయం లేదు. కానీ మమ్మల్ని కాస్త శాంతంగా ఆలోచించుకొని. మహారాజా, శ్రీకృష్ణుల సన్నిధి నుంచి అక్రూరులు వారు ఏం చేశారు? సహదేవులు వారికి స్వాగతం ఇచ్చి తీసుకువస్తున్నారు. ఇంకే, ఎవరి వల్ల ఈ సంగతి శ్రీకృష్ణునికి తెలిసినట్టే ఉంది. లేకపోతే ఇంత హఠాత్తుగా అక్రూరులంతటి వారిని పంపిస్తారా?
జాగ్రత్తగా మాట్లాడండి. గంధర్వరాజా, మీరు లోపలికి దయచేయండి. వందనం అక్రూర మహాశయ. సన్మంగళాని భవన్. దయచేయండి. ద్వారకలో మా గురుజనమునకెల్లా కుశలమా? ఆహా, కుశలమే. ఇచ్చట మీ ఎల్లరకు కుశలమే కదా? కుశలమే. అక్రూర మహాశయ, మీరు మా శ్రేయోభిలాషులు, శ్రీకృష్ణునకు పరమ ఆప్తులు. మీ దర్శనముతో శ్రీకృష్ణుడే వచ్చినంత ఆనందముగా ఉన్నది. నాకు తెలియదా ధర్మరాజా, మీ మనస్సు అటువంటిది. మీరు శ్రీకృష్ణునికి బంధువులే కాదు, పరమ భక్తులు. మరి శ్రీకృష్ణుని మాటగానే నా సందేశం ఆలకించాలి. సందేశము కాదు, ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. మరేం లేదు ధర్మరాజా, గయుడనే గంధర్వరాజుకు మన అర్జునుడు అభయమిచ్చినాడట. అవును మహాత్మా. శరణాగతులు, కన్యలు, బాలకులు ఆపదలో ఉన్నప్పుడు అభయమిచ్చి రక్షించడమే క్షత్రియ ధర్మం కదా. అవుననుకో, కానీ ఆ గయుడు శ్రీకృష్ణునికే ఘోరాపచారం చేసి అతని ఆగ్రహానికి పాత్రుడైనాడు. తెలుసునా? ఆ విషయం అభయమిచ్చిన తరువాత తెలిసినది. అందుకే విచారిస్తున్నాను. తెలియక ఇచ్చిన మాటకు విచారం ఎందుకు? ఇటు బంధు గౌరవము, అటు ధర్మాచరణము తెలిసిన శ్రీకృష్ణుని ఆజ్ఞనే పాలించండి. అయినా శ్రీకృష్ణుని మాట ఏమని? తెలియక అభయహస్తం ఇచ్చినారు గనుక ఇప్పుడు తెలిసి గయుని తనకు అప్పగించమని. అక్రూర మహాశయ, శ్రీకృష్ణుడు నాకు బోధించవలసిన ధర్మమా ఇది? అర్జునుడు అభయమిచ్చిన శరణార్థిని రక్షించలేకపోయినాడంటే ఆ అపకీర్తి తనది కాదనుకున్నాడు. ఇదేనా బంధు గౌరవం? అర్జున, నీ వాగ్ధోరణి చూస్తే ప్రతిజ్ఞలు ప్రతాపాలతో తేలవలసినవే అని చెప్పక చెప్తున్నట్టున్నది. కాని దాని వలన చెరుపు నీ ఊహించడం లేదు. నీ పట్టు వదలకపోతే ఎవరితో వైరమనుకున్నావు? నీవు గురుద్రోహివి, మిత్రద్రోహివి అనిపించుకుంటావు, లోకనింద పాలవుతావు. నీ క్షేమం కోరి చెబుతున్నాను, ఆలోచించుకో. నీవు శ్రీకృష్ణుని ధిక్కరించటం తగదు. ఆ మహామహుడు మీకు చేసిన ఉపకారాలు మీరింతలో మరచిపోతగినవి కావు. అక్రూర మహాశయ, ఎంత మాటన్నారు! శ్రీకృష్ణుడు మాకు చేసిన ఉపకారములను ఈ జన్మలో మరువగలమా? అతడే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, చుట్టమునువై సర్వవేళలా మమ్ము కాపాడుతున్నాడు. నేడు ప్రపంచమంతా పాండవుల ప్రతాపానికి దాసోహమైనదంటే అది శ్రీకృష్ణుని చలవ. అంతటి పరమ ఆప్తునితో విరోధము కొని తెచ్చుకునే బుద్ధిహీనులమా? విధి త్రోసుకుని వచ్చింది. క్షాత్ర ధర్మమును కాపాడవలసిన వారమై ఈ ఆపదలో చిక్కుకున్నాం. ధర్మరాజా, మీ అనుతాప ప్రదర్శనము రాజనీతి గాని లోకనీతి కాదు. వ్యర్థాలాపాలెందుకు? శ్రీకృష్ణునికి మీ ప్రత్యుత్తరం ఏమిటి? సూటిగా చెప్పండి. అక్రూర మహాశయ, కార్యసాధకులు మీరు కఠినముగా మాట్లాడకండి. శ్రీకృష్ణునికి కూడా మృదువచనములతో మా విన్నపము తెలియచేయండి. తెలియక చేసిన గయుని అపరాధమును క్షమించి ఈ గండమును తప్పించమని అంజలి ఘటించి వేడుతున్నామని చెప్పండి. శ్రీకృష్ణుడు అలా కనికరిస్తే లోకం తననే ప్రశంసిస్తుంది. కావాలంటే గయుని తన పాదముల మీద పడవేసి క్షమాపణ కోరిస్తాం. మహాత్ములారా, ఇందు బలవంతం అక్కర్లేదు. నేను శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడను. ప్రారబ్ధవశాన తెలియక చేసిన పొరపాటు. ప్రాణదానం చేస్తానంటే చాలు, నేనే వెళ్ళి పాదాక్రాంతుడనై ఒక్క క్షమాపణ కాదు 1000 క్షమాపణలు కోరుకుంటాను. ధర్మరాజా, ఏమిటి నాటకం? తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు పొరపాట్లే, ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞలే. మీకొక్క పరమార్థం చెబుతున్నాను. మహాపురుషుల ప్రతిజ్ఞలు బ్రహ్మదేవుని వచనము వలె, శ్రీరాముని బాణము వలె అమోఘములు, తప్పవు. ఎవ్వరూ తప్పించలేరు. శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ కూడా అంతే. మహాత్మా, మరి మా అర్జునుని ప్రతిజ్ఞ కూడా అటువంటిదే కదా? అంత మాట మేమనం. మేము గయుని ప్రాణములు రక్షిస్తామని అభయమిచ్చినాం. అది చెల్లించుకునక తప్పదని విన్నవిస్తున్నాం. ధర్మరాజా,
ఈ వాక్చాతుర్యాలెందుకు? ఎంత చెప్పినా మీ పట్టు విడవకున్నారు. మీకు మీ ప్రతిజ్ఞ ఎంతో, శ్రీకృష్ణునికి అతని ప్రతిజ్ఞ అంతే. ఇక యుద్ధం తప్పదన్నమాట. కానీ శ్రీకృష్ణుని ఉపకారాలు మర్చిపోయినట్టే అతని శక్తి సంపదను కూడా మర్చిపోయినట్టున్నారు. దేవదానవులనే శాసించు శ్రీకృష్ణ ప్రతాపము జగత్ప్రసిద్ధి. అక్రూరా, జగత్ప్రసిద్ధమైన పరాక్రమము నాకు కలదని గ్రహించి ఆ శ్రీకృష్ణుడే నాకు ఈ గదను బహూకరించినాడు. అవును, కాల మహిమ. శ్రీకృష్ణుని దయాదత్తమైన బలగర్వంతో ఆ శ్రీకృష్ణునే ధిక్కరిస్తున్నారు. అర్జున, నీవు చెప్పేది ఇంతేగా? మహాత్మా, మీరు మా శ్రేయోభిలాషులు, మీకు వేరుగా చెప్పవలెను. నా గౌరవము, నా జీవితము శ్రీకృష్ణుని దయాధీనమని, ఇప్పటికీ ఆయన వాత్సల్యానికి పాత్రుడనేనని చెప్పండి. ధర్మరాజా, ఇక నాకు సెలవు. సుభద్ర, ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని జన్మలు తరించాయో, మా స్నేహయాత్రలో శ్రీకృష్ణుడు నన్ను వదలక అనుక్షణం నాతోనే. శక్తి అతనిది, జయము నాది. ఆర్జన అతనిది, అనుభవము నాది. సకల నిర్వాహకుడు అతడు, సర్వకీర్తి నాది. సూత్రధారి అతడు, చరిత్ర నాది. ఇలా నడిపిస్తూ తన అవ్యాజకరుణ సదా నాపై కురిపించు ఆ మహాత్ముని ధిక్కరించి అతనికి కృతజ్ఞుడననిపించుకునే దుర్యోగం నేటికిలా సంప్రాప్తమైనది. ప్రాణేశ్వర, మీరిలా విచారించకండి. మీరు ధర్మ విరుద్ధంగా ఏమీ చేయలేదు. నేను వెంటనే ద్వారకకు వెళ్ళి మా చిన్నన్నయ్యతో చెప్పి ఎలాగైనా శాంతింపచేస్తానుగా. సుభద్ర, అటు భావహృదయాన్ని, ఇటు నా హృదయాన్ని పూర్తిగా ఎరుగున్న దానివి నీవు వెళ్ళి చెబితే నీ అన్నయ్య నా బాధను గ్రహించి క్షమిస్తాడని అనుకుంటాను. అదొక్కటి నా ధైర్యం. వెళ్ళి. శ్రీకృష్ణ, ఒక్కటి మాత్రం నిజం. పాండవులకు మీ ఎందుగల వినయ విధేయతలు, భక్తి గౌరవాలు నేటికి తగ్గలేదు. ఆ వినయ విధేయతలతోనే గయుని నాకు ఒప్పగించనని శఠించాడా? ఏ బలం చూచుకుని అర్జునుడు నాతో వైరం సాధించటానికి సిద్ధపడ్డాడు? తెలియటం లేదు. తెలియడానికి ఏమున్నది? ఖాండవ దహనం చేయించి నీతో పాటే అర్జునునికి దివ్యాస్త్రములు ఇప్పించావుగా. ఆ బలంతో శివమెత్తి భిన్న పెద్ద తారతమ్యం లేకుండా నిన్ను కూడా ధిక్కరిస్తున్నాను. అన్నయ్య, గయుడు చేసిన అపచారం కంటే